అందరికీ నమస్కారం. ఇదివరకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం గాని, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం గాని చేస్తూ, ఇటీవల విడుదలైనటువంటి డీఎస్సీలో సెలెక్ట్ అయినటువంటి ఉద్యోగులు తమ పోస్టులకు రాజీనామా చేయాలా? రాజీనామా చేస్తే ఏ విధంగా చేయాలి? ఒకవేళ పే ప్రొటెక్షన్ అనేది ఉంటుందా? ఉండదా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే పే ప్రొటెక్షన్ అనేది వర్తిస్తుందా? ఇంకా చాలా రకాల డౌట్స్‌ను ఈ వీడియోలో మీకు క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి సర్వీస్ మ్యాటర్స్ అలాగే జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతుంది. మొదటగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకున్నటువంటి డౌట్స్ క్లారిఫై అవ్వడం అయితే జరుగుతుంది. ఇవి కాకుండా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత కమెంట్ అయితే చేయండి. వాటిని మీకు మరొక వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా ఒక సచివాలయం చెందినటువంటి ఉద్యోగి అలాగే ఒక ఎస్జిటిని తీసుకొని మీకు ఈ వివరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక సచివాలయ ఉద్యోగి ఇప్పుడు రీసెంట్గా విడుదలైనటువంటి డిఎస్సి 2025లో సెలెక్ట్ అయ్యాడని అనుకుందాం. ఈ ఉద్యోగి వెంటనే ఇండివిజువల్గా రిజైన్ చేస్తే వచ్చేటువంటి నష్టం ఏంటి అని అంటే, మనకు ఖచ్చితంగా ఇండివిజువల్గా రిజైన్ అనేది చేయకూడదు. అలా చేయడం ద్వారా ఇదివరకు చేసినటువంటి సర్వీస్ మొత్తము కౌంట్లోకి రాదు. అలా చేయడం వల్ల ఉద్యోగికి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. మరి ఏ విధంగా చేయాలి? ఒక ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్గా రాశాడు. ఇదివరకే ఎస్జిటిగా సెలెక్ట్ అయి ఉండి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి రాస్తే స్కూల్ అసిస్టెంట్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు పోస్ట్ కూడా రావడం జరిగింది. ఈ అభ్యర్థి ఎస్జిటి పోస్ట్కి రిజైన్ చేస్తే, ఇండివిజువల్గా రిజైన్ చేస్తే వచ్చేటువంటి నష్టం ఏంటి, మరి ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. సచివాలయ ఉద్యోగి ఇండివిజువల్గా రిజైన్ చేస్తే ఇదివరకే తనకు ఉన్నటువంటి సర్వీస్ మొత్తము లెక్కలేకి రాకోకుండా అదంతా వేస్ట్ కింద చూపించడం జరుగుతుంది. మరి ఏ విధంగా రిజైన్ చేయాలి అని అంటే, మనకు సచివాలయ ఉద్యోగికి ఒక అథారిటీ అనేది ఉంటుంది. అంటే సచివాలయ ఉద్యోగులకందరికీ హెడ్ ఎంపీడీఓ గారు. మరి ఎంపీడీఓ గారి చేత మనము ఇండివిజువల్గా అక్కడికి వెళ్ళి వాళ్ళ చేత మనము విషయం అంతా చెప్పి రిలీవ్ చేయించుకొని మనం సెలెక్ట్ అయినటువంటి ఈ డిఎస్సి పోస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఎస్జిటి అయితే మనకి ఇక్కడ అథారిటీగా ఎంఈఓ లేదా డిఓ గారు ఉంటారు కాబట్టి వీరితో కాంటాక్ట్ అయ్యి మనము ఎస్జిటి పోస్ట్ నుంచి రిలీవ్ అయ్యి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకు ఈ విధంగా చేయాలి? రిజైన్ చేస్తే వచ్చేటువంటి నష్టం ఏంటి అని అంటే, మనకి ఇక్కడ సర్వీస్ ఒకటి లెస్ అవ్వడం జరుగుతుంది. మనకు ఎస్జిటి విషయానికి వస్తే, ఉదాహరణకు చూడండి, డిఎస్సి 2012లో ఒక అభ్యర్థి ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యాడు. అదే అభ్యర్థి ఈరోజు డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయ్యాడు. ఈ ఎస్జిటి 2012లో సెలెక్ట్ అయినటువంటి ఈ ఎస్జిటి ఆల్రెడీ ఈ డిఎస్సి 2025లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థితో పోలిస్తే ఇక్కడ రావాల్సినటువంటి పే స్కేల్ని చూస్తే మనకు ఆల్రెడీ రీచ్ అయి ఉన్నాడు. అంటే డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి ఎంత మొత్తం అయితే జీతం వస్తుందో దానికన్నా 2012లో సెలెక్ట్ అయినటువంటి ఎస్జిటి అభ్యర్థికి ఎక్కువ జీతం వస్తుంది. మరి ఈ అభ్యర్థి ఇక్కడ కనుక రిజైన్ చేసి ఉన్నట్టయితే ఆ సర్వీస్ అంతటితో స్టాప్ అయ్యి మరి ఇక్కడ నుంచి మనకు సర్వీస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఈ 2012లో సెలెక్ట్ అయినటువంటి ఎస్జిటి అభ్యర్థి తన సర్వీస్ని కొనసాగిస్తూ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లోకి జాయిన్ అవ్వాలి అని అన్నప్పుడు మనము ఇక్కడ ఎంఈఓ గారితో కానీ డిఈఓ గారితో కానీ పర్మిషన్ తీసుకుని ఎస్జిటి పోస్ట్ నుంచి రిలీవ్ అయ్యి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి జాయిన్ అయితే మనకు సర్వీస్ అనేది కౌంట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి పేలో ఇబ్బంది లేకుండా పే ప్రొటెక్షన్ అనేది యూజ్ చేసి ఇక్కడ వచ్చేటువంటి రెండింటిలో ఏ శాలరీ అయితే ఎక్కువగా ఉంటుందో దాన్ని మనకు శాలరీగా చేయడం అయితే జరుగుతుంది. అండ్ ది సేమ్ వే సచివాలయం ఉద్యోగికి కూడా ఇదే అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా అథారిటీ ఉన్నటువంటి అభ్యర్థి చేత రిలీవ్ అయ్యి మనము సెలెక్ట్ అయినటువంటి జాబ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. మరి ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి వర్తిస్తుందా అని అంటే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి కూడా ఇదే ప్రాసెస్ అనేది వర్తించడం అయితే జరుగుతుంది. మరి ఈ విధంగా ఉన్నటువంటి ఉద్యోగి తన సర్వీస్ని కొనసాగిస్తూ ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి ఉద్యోగంలోకి జాయిన్ అవ్వాలి అని అంటే తప్పనిసరిగా ఎల్పిసిని తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇది మనకు ఎవరిస్తారని అంటే, ఇదివరకు చెప్పాం కదా,
మన హై అథారిటీ ఎవరైతే ఉన్నారో వారు మనకు ఈ ఎల్పిసిని ఇవ్వడం జరుగుతుంది. ఎల్పిసి అంటే లాస్ట్ పే సర్టిఫికెట్, ఇది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకుని మనకు ఏదైతే ఎక్కువ మొత్తం అనేది రావడం జరుగుతుందో దాన్ని పే ప్రొటెక్షన్ కింద తీసుకుని మనకు శాలరీస్ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఈ సర్వీస్ మ్యాటర్స్ అనేవి ఉండనున్నాయి. ఇవి కాకుండా మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నట్టయితే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు రిప్లై ఇవ్వడము లేకుంటే మరొక వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ జై హింద్.